గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు నీటి పాపాలు కేసీఆర్వే. ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం. జలాలపై హక్కులను ఏపీకి దారదత్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించింది భరాసానే. మేము ఒప్పుకోకున్నా మాపై అవండాలు వేస్తున్నారు. జగన్ జలదోపిడికి కేసీఆర్ సహకారం. అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం. చర్చకు రండి. ద్రోహం ఎవరిదో అక్కడే తెలుసుకుందాం. పద్మశ్రీ గ్రహీతలకు 25 లక్షల నజరానా. ప్రతి నెల 25,000 పింఛను. సీఎం రేవంత్ రెడ్డి. వెంకయ్యనాయుడు, చిరంజీవి సహా అవార్డులకు ఎంపికైన వారికి సత్కారం. రియల్ మోసాలపై పోలీసుల నజర్. ప్రభుత్వ ఆదేశాలతో ఫిర్యాదులపై దృష్టి. ఈడీకి కేసుల వివరాలు. నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు. ఆదాయం పన్ను శాఖకు సమాచారం. ఉచిత విద్యుత్తు 500కే గ్యాస్. పట్టాలెక్కనున్న మరో 2 హామీలు. అసెంబ్లీలో ప్రకటన. 10న బడ్జెట్. 8 నుంచి సభ. వాహన రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీగా మార్పు. అధికార గీతంగా అందశ్రీ జయ జయ హే తెలంగాణ. త్వరలో బీసీ కులగణన. 65 ఐటీఐలో నైపుణ్య శిక్షణ. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం. మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా పెట్టిందని ఆరోపణ. తెలంగాణ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వ విఫలం. బారాసా నేతలతో భేటీలో కేసీఆర్. జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లారు, బీహార్ వారొచ్చారు. హైదరాబాద్ శివార్లోని రిసార్ట్స్కు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు. ఏపీలో సీట్ల సర్దుబాటు. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు, పవన్ చర్చలు. ఇప్పుడు సాక్షి. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రజాకవి అందశ్రీ రచించిన కేబినెట్ నిర్ణయం. ఉద్యమ స్ఫూర్తి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి రూపం, గేయం, చిహ్నం. వాహనాల నెంబర్ ప్లేట్లపై ఇక టీజీ. 8 నుంచి అసెంబ్లీ. 10న బడ్జెట్. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్. పద్మశ్రీలకు 25,000 పింఛను. 25 లక్షల నగదు బహుమతి కూడా. రేవంత్. సభలో తెలుసుకుందాం. వరికి 500 బోనస్. వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వరి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేయాలని విన్నపం. పంటలకు బీమా సౌకర్యం ఉండాలి. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటాం. చర్చ పెట్టు, సమాధానం ఇస్తాం. ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సవాల్కు హరీష్ ప్రతి సవాల్. పోతిరెడ్డిపాడుపై అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా మేం ప్రాజెక్టులు అప్పగించలేదు. మేం కాంగ్రెస్లో తప్పించుకోబోం. ధైర్యంగా చర్చకు వస్తాం. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేలా విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ కాదా? వీళ్ళు అవుట్, వాళ్ళు ఇన్. రాంచి వెళ్ళిపోయిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు. హైదరాబాద్కు చేరుకున్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆ రాష్ట్రంలో బలపరీక్ష రోజు వరకు ఇక్కడ 20 మంది మక్కా. పాలేరు గేట్లెత్తిన రైతులు. అడ్డుకున్న అధికారులు. కాల్వ వద్ద ఉద్రిక్తత. టీఎస్ పిఎస్సి కార్యదర్శి బదిలీ. అనితా రామచంద్రన్ స్థానంలో నవీన్ నికోలస్కు బాధ్యతలు. పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ. పల్లె కడుపున రాచపుండు. కామారెడ్డి జిల్లా మద్దికుంటను వెన్నాడుతున్న క్యాన్సర్ వ్యాధి. గ్రామంలో 20 మందికి పైగా బాధితులు. 3 ఏళ్లలో 12 మంది మృత్యువాత. చికిత్స పొందుతున్న మరికొందరు ఖర్చు భరించలేక తిప్పలు. సర్వికల్, బ్రెస్ట్, ఊపిరితిత్తుల క్యాన్సర్లతో అవస్థలు. ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్న ఆందోళనతో బయటికి చెప్పని పలువురు బాధితులు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న వైద్యాధికారులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఎండ ప్రచండమే. ఈసారి వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు. పసిఫిక్లో తీవ్ర దశకు. ఎల్నినో ఏప్రిల్ తర్వాత బలహీనం. నైరుతిపై నిపుణుల భిన్నాభిప్రాయాలు. సెప్టెంబర్ నాటికి లానినా అభివృద్ధి. భానుడి సెగలు మొదలు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పైకి. ఖమ్మంలో 36 డిగ్రీలు నమోదు. వనపర్తిలో 35, పలుచోట్ల 34. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మనవాళ్లే. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలి. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలి. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వాళ్ళనే ఎంపీలుగా గెలిపించాలి. సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి. తెలుగు కళామ తల్లికి 3వ కన్ను చిరంజీవి. రాజకీయాల్లో విలువలు ముఖ్యం. వెంకయ్య. గద్దర్ పేరిట అవార్డులు సముచితం. చిరు. పద్మ అవార్డు గ్రహీతలకు సర్కారు సన్మానం. పద్మశ్రీలకు 25 లక్షలు అందజేత. 25,000 పింఛన్ ఇస్తామని రేవంత్ ప్రకటన. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా కేబినెట్ ఆమోదం. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు. 500కే సిలిండర్. ఉచిత విద్యుత్తు ఓకే. వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు టీజీ. కులగణనకు అంగీకారం. ఏఈఓల భర్తీ. హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపు. 8 నుంచి బడ్జెట్ సమావేశ. గ్రూప్ 1కి మరో 160 పోస్టులు కల్పడంపై చర్చ.
గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీ, మెగా డిఎస్సి నిర్వహణపైన మంత్రివర్గంలో ప్రస్తావన. కేసీఆర్ పాపాలే శాపాలు, తప్పులు మీరు చేసి నిందలు మాపై మోపుతారా? ప్రాజెక్టు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం చేశారు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం. పాపాలు చేసి ఉద్యమం చేస్తారంటే ప్రజలు చెప్పుతో కొడతారు. శాసనసభలో చర్చకు రా, ద్రోవులెవరో తేలిపోతుంది. ప్రాజెక్టుల జలాలపై 2 రోజులు చర్చిద్దాం, నిజాలు తేలుద్దాం. శ్వేతపత్రం తెస్తాం, మైక్ కట్ చేయం, ఎంతైనా మాట్లాడండి. ప్రాజెక్టుల అప్పగితకు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే పునాది. శంకర్పల్లి సబ్ రిజిస్ట్రార్పై వేటు, 60 కోట్ల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సస్పెన్షన్. హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ పాత్రపై ఉన్నతాధికారుల ఆరా. సున్నా కరెంటు బిల్లు, ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. తాజా బడ్జెట్లో భారీ సోలార్ ప్రాజెక్ట్, తొలి దశలోనే కోటీళ్లపై సౌర పలకలు. గువాహటిలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, కామాఖ్య ప్రాజెక్టు శంకుస్థాపన. జనంలోకి వెళ్లాల్సిందే, హ్యాట్రిక్ అంటూ ఏమరపాటు వద్దు, కేంద్ర మంత్రులకు మోదీ హెచ్చరిక. మన విజయాలు ప్రచారం చేయాలి, మిత్రులను కూడగట్టుకోవాలి. ఇలా చేయకనే 2004లో దెబ్బతిన్నాం. నేతలకు మోదీ, అమిత్ షా కర్తవ్య బోధ. జార్ఖండ్ ఎమ్మెల్యేలు అవుట్, బీహార్ ఎమ్మెల్యేలు ఇన్. హైదరాబాద్ నుంచి సొంత రాష్ట్రానికి జేఎంఎం కూటమి శాసనసభ్యులు. ఆ వెంటనే నగరానికి బీహార్ ఎమ్మెల్యేలు. ఇబ్రాహీంపట్నంలోని రిసార్టుకు విశ్వాస పరీక్ష. అప్పటిదాకా ఇక్కడే పర్యవేక్షిస్తున్న టీపీసీసీ నేతలు. జార్ఖండ్ అసెంబ్లీలో నేడు బల పరీక్ష. జేఎంఎం కూటమికి 46, బీజేపీ కూటమికి 29 సీట్లు. నెగ్గడానికి కావాల్సినవి 41. హేమంత్ ఓటుకు కోర్టు ఓకే. 2 జేఎంఎం ఎమ్మెల్యేల విషయంలో అనుమానాలు. ఇప్పుడు వెలుగు. పెద్దపల్లిలో కాకా క్రికెట్ టోర్నీ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. విన్నర్కు 3 లక్షలు, రన్నరప్కు 2 లక్షల ప్రైజ్ మనీ. బీసీసీఐ ఏర్పాటు, వరల్డ్ కప్ నిర్వహణలో కాకా చొరవ. ఎస్సీఏ ద్వారా క్రికెట్ను పల్లెపల్లెకు తీసుకెళ్లామని వెల్లడి. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షలు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి నెల 25,000 పింఛన్ కూడా ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటన. పద్మ అవార్డుల గ్రహీతలకు సర్కార్ ఆధ్వర్యంలో సన్మానం. వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఆనందాచారి, కొండప్ప, సాంబయ్య, సోమ్లాల్, విఠలాచార్య, ఉమామహేశ్వర్లకి సత్కారం. విచ్చలవిడిగా నకిలీ కాస్మెటిక్స్, ప్రమాదకర కెమికల్స్తో తయారీ, రకరకాల పేర్లతో మార్కెటింగ్, బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్తో నకిలీ ప్రోడక్ట్ల అమ్మకాలు. అవి వాడితే చర్మ వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు. విశ్వంలో భూమి లాంటి మరో గ్రహం, సూపర్ ఎర్త్ను కనుగొన్న నాసా. ఆ గ్రహం పైన నీళ్లు, వాతావరణం ఉండొచ్చు. 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు గుర్తింపు. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు. టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్. 500కే సిలిండర్, 200 యూనిట్ల లోపు. ఫ్రీ కరెంట్ స్కీమ్లకు, బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 10న బడ్జెట్, త్వరలోనే మెగా డిఎస్సి. వివరాలు వెల్లడించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్, రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు. మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి కేసీఆర్ దారదత్తం చేసిండు. మెగా కృష్ణారెడ్డికి రాయలసీమ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు. పదవులు, కమిషన్లకు లొంగిపోయి జలదోపిడి. ఉమ్మడి పాలన కన్నా కేసీఆర్ పాలనలో తీవ్ర నష్టం. అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలు అంటున్నారు. ఉద్యమాలను ముందుకు వస్తే జనం చెప్పులతో కొడతారు. నీటి వాటా తేలేదాకా ప్రాజెక్టులు ఇవ్వబోమని కేంద్రానికి చెప్పినట్లు వెల్లడి. ఇప్పుడు నమస్తే తెలంగాణ. అతి తెలివి బంజే రేవంత్. పాలన చేతగాక బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం హరీష్. కాంగ్రెస్ చేసిన మోసాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతాం. ప్రాజెక్టులు ఇయ్యాలంటే మేము కేంద్రానికి షరతులు పెట్టినాం. కేంద్రం ఒప్పుకోలే. కేఆర్ఎంబీకి మేము ప్రాజెక్టులు ఇయ్యలే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు నీకున్నదా? నాడు టీడీపీలో ఉండి నోరు మూసుకున్న నువ్వా మాట్లాడేది? ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా మాట్లాడడం నేర్చుకో. హైదరాబాద్కు నీళ్లు లేకుండా చేసినావు. ఇది నీ నిర్వాకం. సీఎం రేవంత్పై విరుచుకుపడిన మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్రంతో లాలూచిపడే ప్రాజెక్టుల అప్పగింత. జగదీష్ రెడ్డి అప్పగింతపై ఒప్పుకోలు. విభజన చట్టం ప్రకారమే కేఆర్ఎంపీకి ప్రాజెక్టులు. సీఎం పరోక్ష అంగీకారం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అప్పుడే బాగున్నది. కేఆర్ఎంబీపై సమాధానం చెప్పలేక ఉత్తమ్ వింత వాదన. ఇరిగేషన్ మంత్రిపై మండిపడుతున్న తెలంగాణ వాదులు. మన క్వారీలు బంద్, ఆంధ్ర లారీలకు గేట్లు ఓపెన్. ఇసుక ధర డబుల్. నెలలోనే 1,100 నుంచి 2,300కు టన్ను ఇసుక. లాలుచి పడ్డది ఎవరు? పాలేరు నీళ్ల కోసం పోరుబాట. సాగర్ నీటిని వదలాలని ఖమ్మంలో ఆందోళన. రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేసుకున్న రైతులు.
చర్చలు జరిపి శాంతింపజేసిన అధికారులు. మా బిడ్డలది హత్యే, ఊరేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు, వాళ్ళంత పిరికోళ్ళు కాదు. వార్డెన్, వాచ్మెన్, ఆటో డ్రైవర్ పైనే అనుమానాలు, బాధ్యులను శిక్షించాలి. మృతుల తల్లిదండ్రుల డిమాండ్. ఎస్సీ హాస్టల్ దవాఖానా ఎదుట ఆందోళన, బీఆర్ఎస్ ప్రజా సంఘాల మద్దతు. నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జ్. ఉద్రిక్త పరిస్థితులు మిన్నంటిన రోదనలు, కలిసివేసిన ఆర్ధనాదాలు. టీఎస్ కాదు టీజీ వాహనాల రిజిస్ట్రేషన్లో మార్పునకు చట్టం. రాష్ట్ర అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల్లోనూ మార్పులు.